ఆల్రెడీ దుడ్డలు ఈ వారం చూసుకుంటే ఇట్లా ఆల్రెడీ సంవత్సరం 2 సంవత్సరాల సంవత్సరం దాటి దూడలు కూడా ఆల్రెడీ వచ్చినాయి. మార్కెట్లో చూడవచ్చు మనం ఆల్రెడీ ఈ రకంగా దూడలు. అదేవిధంగా సూట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. పాలు కూడా ఎలా ఏ విధంగా ఇస్తుంది ఏంటి అనేది ఇక్కడ చెక్ చేసుకొని కూడా తీసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ చూడవచ్చు అనమాట. ఈ చేపిన బర్రెలు కానీ ఇవి కానీ ఇట్లా గేదెలు కూడా ఎలా ఏంటి అనేది మొత్తం అన్ని చెక్ చేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఈ వారం చూస్తే ఈ రకంగా అన్నీ కూడా గేదెలను కూడా ఈ రకంగా అన్నీ కూడా వచ్చినాయి. ఎరగడ మార్కెట్లో చూడవచ్చు మనం. ఇది ఇట్లాగా చూసి తీసుకోవచ్చు అన్నీ కూడా. ఇది పల్నాడు బీడులోనే ఒక రకమైన క్యాష్ బీడు. ఇది ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్నవి కూడా ఆవులు. ఇది పల్నాడు బీడు. కొంచెం ఏదైతే ఇవి కూడా ఇట్లాంటివి కూడా వస్తాయి పల్నాడు బీడు ఇక్కడికి ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఇట్లా గేదెలు చుట్టుకోవచ్చు మనం. ఇది ఇట్లా ఈ రకంగా అన్నీ ఉంటాయి. ఇది ఇట్లా చూసి మనం తీసుకోవచ్చు. ఇది ఇట్లా అన్నీ కూడా మనం పొదుగులు కూడా చెక్ చేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇట్లా ముర్రా జాతి అన్నీ కూడా జహరాబాద్ ఇది చూసుకోవచ్చు. ఇట్లా జహరాబాద్ కానీ అన్నీ కూడా ఇవి ఇట్లా దుడ్డలు కూడా మనకు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ దుడ్లు కూడా మనం చూడొచ్చు. చూసే తీసుకోవచ్చు ఇట్లా దుడ్లు కానీ అన్నీ కానీ. ఇదిగో పాలు కూడా ఇట్లా పిండుకోవచ్చు. పిండుకొని చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇట్లాగా అన్నీ కూడా ఇట్లా చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. ఏదైతే ఉందో ఇట్లా చెక్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎరగడ మార్కెట్లో అన్ని రకాలుగా మనకు ఇదిగా ఉంటుంది. నుంచి ఎలా ఉంది మార్కెట్? మార్కెట్ బాగానే ఉంది. బళ్ళు తక్కువ వచ్చినాయి ఈరోజు. ఇక బలరామ తగ్గట్టు రేట్లు ఉన్నాయి. ఇటువంటి వీడియో వస్తుంది మీకు? మెదక్లో ఇట్లా ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. కొని అమ్ముతుంటా నువ్వే సాదుకుంటాం మేము. మీరే సాదుకుంటారు. ఎన్ని ఉన్నాయి మామూలు గేదెలు? మామూలు గేదెలు 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. మామూలు కేంద్రానికి పోతే ఇళ్ళమ్మడి పోతాం. పాలు ఎలా ఇళ్ళమ్మడి పోతే కేంద్రానికి వస్తాం. ఎంత వస్తుంది మామూలు పాలు లీటర్కు 55-60. అంటే మేత ఏది ఇక్కడ ఏ బీడు బాగు ఈ వారం ఏది వచ్చినట్టు అనిపిస్తుంది? ఇక్కడ అన్ని బ్రీడ్లు ఉన్నాయి కదా చాలా. తీసుకోవచ్చు అండి. బాగానే వస్తుంది. ఊళ్ళో నుంచి తెచ్చుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఈ వారం చూసుకోవచ్చు. దొడ్డలు కూడా ఎక్కువ వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ దొడ్లు కూడా మీకు ఈ సపరేట్గా ఇస్తారు. ఇది ఆవు కూడా ఆవు దొడ్లు ఇట్లానే. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఏదైతే ఉందో సిటీలో ఏదైతే ఈ పడ్డలు మొత్తం అన్ని 2 ఇయర్స్ పడ్డలు ఇవన్నీ ఇంకొక సంవత్సరం మేపుకుంటే కడతాయి ఇవన్నీ. అంటే ఊర్ల నుంచి వచ్చే రైతులకు మాత్రం ఇది మంచిదనే చెప్పుకోవచ్చు అనమాట. మామూలుగా ఏదైతే పడ్డలు ఉన్నాయో ఇవి కూడా మొత్తం 2 సంవత్సరాల పడ్డలు. ఇవి ఈ 2 సంవత్సరాల పడ్డలు 4 ఉన్నాయి. ఈ 4 కూడా 2 సంవత్సరాల పడ్డలు ఇవన్నీ కూడా. ఈ పడ్డలు ఏంటంటే ఊర్లో వాళ్ళకైతే రైతులకైతే మేపుకునే వాళ్ళకు మంచిదని చెప్పుకోవచ్చు. మామూలుగా ఈ పడ్డలు మొత్తం కూడా ఈ 4 పడ్డలు కూడా మొత్తం 2 ఇయర్స్ 2 సంవత్సరాల పడ్డలు ఇవన్నీ. ఇది చూసుకోవచ్చు 3 సంవత్సరాలు ఆయన ఆల్రెడీ కట్టడానికి సిద్ధమైన పడ్డలు ఇవన్నీ. 3 సంవత్సరాల పడ్డలు ఇవన్నీ చూడు. ఈ పడ్డలు 3 సంవత్సరాల పడ్డలు. ఇది ఇట్లా ఉంటాయి. 3 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఇట్లా పడ్డలు. ఈ 3 సంవత్సరాలు ఇవి కట్టడానికి సిద్ధమైనవి ఇవన్నీ. ఇట్లా ఇంకొక నీరు మేపుకుంటే మధ్య ఖర్చుకి ఇదిలో ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎన్ని పడ్డలు ఇచ్చామన్న మొత్తం అన్ని ఎన్ని సంవత్సరాలు పడ్డలు? ఈ ఎన్ని సంవత్సరాలు పడ్డలు? 3 2 సంవత్సరాల లోపు పడ్డలు. ఈ 3 కూడా ఈ 3 పడ్డలు 2 సంవత్సరాల లోపు. ఏ జాతి అండి ఇవి? ముర్రా జాతి. 3 పడ్డలు ముర్రా జాతి. ఈ ఏ జాతి? ఈ 2 సంవత్సరాలు పడ్డలు. ఇవి 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంటాయి. దాటకు కూడా అవి కూడా 2.5 సంవత్సరాలు. ఈ 3 పడ్డలు ఈ 5 పడ్డలు కూడా 2.5 సంవత్సరాలు అంతే. ఇది చూసుకోవచ్చు. ఇవి కూడా ఇవన్నీ ఈ 2 సంవత్సరాల పడ్డలు. ఇవి కూడా 2 సంవత్సరాల పడ్డలు ఇవన్నీ చూసుకోవచ్చు. ఆ మధ్యలో ఉంటాయి. ఇవి కూడా మనం వచ్చి అంటే మేపుకునే వాళ్ళకి ఊర్ల నుంచి కొనుక్కొని మేపుకునే వాళ్ళకి మాత్రం మంచి రేట్ మంచి ఇదైనా చెప్పవచ్చు. ఇది చూసుకోవచ్చు పడ్డది. ఇది కూడా ఇట్లా అన్ని పడ్డలు కూడా ఇట్లా అన్ని పడ్డలు కూడా వస్తూ ఉంటాయి ఆల్రెడీ. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇది 3 సంవత్సరాల పడ్డలు అన్నీ. మొత్తం ఎన్ని పడ్డలు తెచ్చినావు ఈరోజు? ఎన్ని తీసుకొచ్చినావు మొత్తం? 8 పడ్డలు తెచ్చి. 8 పడ్డలు. ఎన్ని సంవత్సరాల పడ్డలు తీసుకొచ్చినావు? ఎన్ని సంవత్సరాలు తెచ్చినావు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు 2.5 దానివి 2 ఏళ్ళు. 2.5 ఎంత చెప్తాను? ఎంత పోతుంది?
ఎంత ఏ ఉన్నాయా 35 40కి ఉన్నాయి 2 3 35 40 ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు మనం. ఇట్లా 3 సంవత్సరాల పాటలు ఉన్నాయి, 2.5 సంవత్సరాలు, ఇట్లా 2 సంవత్సరాల పాటలు కూడా ఉన్నాయి. 35 వేలకి ఇట్లా ఇస్తానంటే చూసుకోవచ్చు మనం. ఇక్కడికి వచ్చి అదిగో ఆయన ఇవన్నీ కూడా ఇది ఇట్లా పాటలు అన్నీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల పాటలు, కట్టడానికి సిద్ధమైన పాటలు. ఇవన్నీ కూడా ముర్రా జాతి పాటలు. ఇవన్నీ మొత్తం 5 పాటలే తీసుకొచ్చి ఇట్లా పాటలు కూడా తీసుకొని వచ్చండి. ఇవన్నీ కూడా ఇవి అయితే 2 సంవత్సరాలు, ఇవన్నీ 3 సంవత్సరాల పాటలు. ఇవన్నీ కూడా ఈ ఏదైతే ఉన్నాయి ఈ 5 పాటలు కూడా 3 సంవత్సరాల పాటలు, ముర్రా జాతి పాటలు. ఇవి చూసి తీసుకోవచ్చు అనమాట. చెప్పొచ్చు ఆల్రెడీ. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల పాటలు, 3 సంవత్సరాల పాటలు. ఇవన్నీ కూడా ముర్రా జాతిగా మొత్తం అని ముర్రా జాతి పాటలు. ఈ 5 పాటలు మొత్తం గేటు ముర్రా. ఇవన్నీ గేటు ముర్రా, బన్నీ ముర్రా 5 పాటలు ఉన్నాయి. 5 కూడా 3 సంవత్సరాల పాటలు, కట్టడానికి సిద్ధమైనవి ఆల్రెడీ. కట్టడానికి సిద్ధమైనవి ఇవి చూసుకోవచ్చు మనం. ఇట్లానే ఇవి అయితే 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం, 2 సంవత్సరాల పాటలు. ఇవన్నీ ఇంకా అయితే ఇట్లా ఇంకా మేపుకోవాలి. ఇంక మేపుకొని రైతుల కూరల నుంచి వచ్చే వాళ్ళకి మంచి ఇదనే చెప్పుకోవచ్చు అని, మేపుకొని అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి కూడా చూడవచ్చు ఆల్రెడీ. ఇవి కూడా ఈ పాటలు కూడా ఇట్లానే ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఇట్లా 2.5 సంవత్సరాల పాటలు. ఇట్లా అన్నీ కూడా ఊళ్ళ నుంచి వచ్చి కొనుక్కునే వాళ్ళకి మంచిదేనని చెప్పుకోవచ్చు. ఇక్కడ పాటలు కూడా తీసుకోవచ్చు, చూసి తీసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు మనం. ఈరోజు ముర్రా జాతి గారెలు వచ్చినాయి. ఈరోజు ఎన్నో రకాలు ఈ రకంగా వస్తూ ఉంటాయి. ఏదైతే ఉన్నాయో ఊళ్ళు కూడా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఈ రకంగా ఎన్నో ఈజీగా తీసుకొని వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అన్ని దుడ్డులు కూడా అనేక రకాలు ఇక్కడ దుడ్డులు కూడా వస్తుంటాయి. ఎరగడ మార్కెట్ అంటే అతి పెద్ద పశువుల మార్కెట్ అని చెప్పుకోవచ్చు.